సాలిగ్రామం అంటే ఏంటో తెలుసా? శ్రీ మహావిష్ణు చిహ్నం గల శిలనే సాలిగ్రామం అంటారు. అలాంటి సాలిగ్రామాలు ఒకటి కాదు, రెండు కాదు, వందలు వేలు కాదు, లెక్కలేనన్ని సాలిగ్రామాలు ఆ ఒక్క నదిలోనే పుడతాయి. మరెక్కడ దొరకబోయి? ఆ నది పేరే గండకీ నది. మరి గండకీ నదిలోనే ఈ సాలిగ్రామాలు పుట్టడం వెనుక ఒక కథ దాగి ఉందని మీకు తెలుసా? గండకీ నది నదిగా మారడానికి ముందు ఒక అందమైన స్త్రీ, ఆమె అందాల వేశ్య. ఆమె అనుగ్రహం కోరి ధనవంతులు కూడా పరితపిస్తూ ఉండేవారు. గండకి అందరినీ అంగీకరించేది కాదు. ప్రతిరోజు ముందొచ్చిన బేరం మాత్రమే ఒప్పుకునేది. ఆ రోజుకి అతనే ఆమె భర్త. రెండో మనిషికి, రెండో బేరానికి ఒప్పుకునేది కాదు. ధనమాశ చూపినా దరి చేరనిచ్చేది కాదు. ఆమె తల్లి గండకిని మార్చాలని ఎన్నో విధాలుగా ప్రయత్నించింది, కానీ చివరికి విఫలమైంది. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడికే, ఆ శ్రీ మహావిష్ణువుకే గండకిని పరీక్షించాలని కోరిక పుట్టిందట. ఒకరోజు పరివారంతో పొద్దున్నే వచ్చిన ధనవంతుడు గండకితో బేరం చేసుకొని కానుకలిచ్చాడు. అలవాటుగా గండకి అతనికి స్నానం చేయించాలని దుస్తువులు తీస్తే అతని ఒంటి నిండా దుర్వాసన వచ్చింది. అతని ఒళ్ళంతా పుండ్లు పుట్టాయి, ఈగలు ముసిరాయి, కుష్టివ్యాధి ఉందని కూడా గ్రహించింది. అతని ఒంటికి సంపంగి తైలం పూసింది, గోరు వెచ్చని నీళ్లతో స్నానం చేయించింది, చేనేత వస్త్రాలు చుట్టింది, చక్కని భోజనం పెట్టింది. అదే కంచంలో తాను కూడా తిన్నది. పక్క మీదకు చేర్చింది, విసురుతూ కూర్చుంది. జ్వరంతో అతడు రాత్రికి రాత్రే ప్రాణాలు వదిలాడు. అప్పటి ఆచారం ప్రకారం సహాగమనానికి పూనుకుంది. తల్లి, బంధువులు తల్లడిల్లినా ఆగలేదు గండకి. తాలి కట్టిన భార్యలా తల్లడిల్లిపోయింది. తనువును చాలించాలనుకుంది. ఉన్న ధనమంతా పేదవాళ్లకు పంచిపెట్టింది. దాన ధర్మాలు చేసి దహన కార్యక్రమానికి శవం వెంట మేళ తాళాలతో వెళ్ళింది. శ్మశానంలో చితి పేర్చింది. ఆ శవానికి తానే నిప్పంటించింది. తాను కూడా చివరికి చితిలోకి దూకింది. చిత్రమేంటో తెలుసా? ఎగిసిన మంటలు మల్లెపూలయ్యాయి, కాలిన కట్టెలు మల్లెపూలయ్యాయి. లక్ష్మి సమేతంగా శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. గండకి చూస్తూనే ముగ్ధురాలయ్యింది. చేతులు జోడించి శ్రీమన్నారాయణుడికి నమస్కరించింది. శ్రీ మహావిష్ణువుని కన్నీళ్లతో కీర్తించింది. కీర్తిస్తూ నారాయణుడి కాళ్ళు కడిగింది. గండకి పవిత్రతకు నారాయణుడు, ఆ శ్రీ మహావిష్ణువు పరవశించిపోయాడు. ఆమె నియమ నిబంధనలకు నిర్ఘాంతపోయాడు. ఆమె నిశ్చలతకు చలించిపోయాడు. ఆమె నిష్టకు ఇష్టపడ్డాడు ఆ శ్రీమన్నారాయణుడు. ఏం వరం కావాలో కోరుకోమన్నాడు గండకిని. గండకి డబ్బు, ధనము ఇవేవీ కోరుకోలేదు. చివరికి మోక్షం కూడా కోరలేదు. మాతృత్వాన్ని వరంగా కోరింది గండకి. శ్రీ మహావిష్ణువుని తన కడుపున కొడుకుగా పుట్టాలని కోరింది గండకి. తత్ఫలితమే మరుజన్మలో గండకి నదిగా పుట్టింది. నది కడుపులో సాలిగ్రామాల రూపంలో సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు పుట్టి పూజలు అందుకున్నాడు. గండకి ఏ కులంలో పుట్టినా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనసు మలినం కాలేదు. ఆ విధంగా పవిత్రురాలైంది గండకి. శ్రీ మహావిష్ణువుని తన గర్భంలో దాచుకొని తల్లి అయింది. కృతయుగాన జరిగిన ఈ సంఘటన ఈ కలియుగానికి గండకి కథ నిలిచిపోయింది. ఓం నమో నారాయణాయ. మీకు ఈ వీడియో నచ్చితే ఓం నమో నారాయణాయ అని కమెంట్ చేయండి. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.